to Jesus and say, Lord, my help comes from you, my healing comes from you, my promotion comes from you, my blessing comes from you. This is the time of celebration. Greetings in Jesus' name. A very warm welcome to our program, Look What the Lord Has Done. Look What the Lord Has Done అనే మా ప్రోగ్రామ్ కి మా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము. As always, we are greatly delighted and excited to be back with you to share with you about the awesome things that God is doing in the lives of our people. ఎప్పటిలాగే ప్రజల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ మీతో పంచుకోవడానికి మీ దగ్గరికి వచ్చామండి. Truly, my friend, our God is a miracle worker. He's in the business of transforming lives, setting lives free, healing people and delivering them totally and completely. నిజమైన దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రజలను తాకుతూ ఎంతో మందిని విడుదల చేస్తూ స్వతంత్రులుగా చేస్తున్నాడు. Right here in this program, you've been watching testimonies of how God has been healing people, how God is delivering people, how God is just turning around impossible situations. ఈ ప్రోగ్రామ్ లో మీరు చూస్తూ వచ్చారు ఎలా దేవుడు జీవితాలను మారుస్తున్నాడో, స్వస్థపరుస్తున్నాడో, ఏదైతే అసాధ్యమైనది సుసాధ్యం చేస్తున్నాడో మీరు చూస్తున్నారండి. So we want to encourage you and let you know that the same God that's going to work wonders in your life, that's the same God that's going to work miracles in your life. వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా అదే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. At this time we want you to listen to these powerful testimonies. Brother Ravi and Rebecca are here to share with us about what God has done in their lives. Let's listen to their testimonies and we'll be right back with you. మనం సాక్ష్యాలు చూద్దామండి. బ్రదర్ రవి ఇంకా రెబెకా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో చూద్దామండి. ప్రైజెస్ టు లార్డ్. నా పేరు కె రవిబాబు. నేను కింగ్స్ టెంపుల్ చర్చ్కి గత 2.5 నెలల నుంచి వస్తున్నాను. నా జీవితంలో జరిగినటువంటి ఈ అద్భుతాలకు గాని ముందు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ పాస్టర్ శామ్యుల్ పట్టా గారికి మరియు మర్లిన్ పట్టా గారికి కృతజ్ఞత చెల్లించుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే నేను గత 15 సంవత్సరాలుగా ఒక సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేవాడిని. నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా నాకున్న ఆసక్తి దృష్ట్యా బిజినెస్ చేయడం మంచిదని భావించి షేర్ బిజినెస్లో మొదటగా ప్రవేశించి 2 సంవత్సరాలుగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రతి నా చేతిలో ఉన్న విషయానికి నా చేతిలో లేని విషయానికి పూర్తిగా నష్టపోవడం జరిగింది. మొదటగా షేర్ ట్రేడింగ్ బిజినెస్లోకి వచ్చినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ కొద్ది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ దాన్ని క్రమంగా పెంచుకుంటూ ఏదో అభివృద్ధి చేస్తున్నాము అనుకునే సందర్భంలో జపాన్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ వల్ల నాకు వచ్చిన నష్టం ఒక 25 లక్షల రూపాయలు. తర్వాత ఆ దుకాణం దిగమింగుకొని మళ్ళీ ట్రేడ్ చేసుకుంటూ మళ్ళీ ట్రేడింగ్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న అనుకునే సందర్భంలో ఒక దేశ అధ్యక్షుడు మరణించడం వల్ల నాకు వచ్చిన నష్టము 45 లక్షల రూపాయలు. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే ఎక్కడా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగట్లేదు. తోటి స్నేహితులు బంధుమిత్రులు వాళ్ళ యొక్క సజెషన్ మేరకు ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టి మళ్ళీ సోలార్ వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో సోలార్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ నా స్నేహితుల వల్ల అయితేనేమి మరి ఇతర కారణాల వల్ల అయితేనేమి పూర్తిగా ఒక 10 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. ఇది కూడా కలిసి రావట్లేదనే ఉద్దేశంతో ఆన్లైన్ ట్రేడింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ అనే విధానం మొదలుపెట్టి దాంట్లో ఒక 2 నెలలు 3 నెలల సమయంలోనే పూర్తిగా ఒక 8 లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇక ఏ మాత్రము అవకాశం లేదు బిజినెస్ చేయడానికి అనే పరిస్థితులలో ఉండగా నా బంధుమిత్రులు చెప్పినటువంటి సజెషన్స్ తోటి నేను కింగ్స్ టెంపుల్ చర్చికి రావడం జరిగింది. కింగ్స్ టెంపుల్ చర్చికి వచ్చిన తర్వాత నేను చూసినటువంటి మొట్టమొదటి వర్డ్ ఎలివేషన్ అనేటువంటి ఆ పదము నన్ను పూర్తిగా కదిలించి వేసింది. నేను చూస్తున్నాను నా పక్కన ఉన్నటువంటి పిల్లలు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు సంతోషంగా ఎగురుతున్నారు, ఆనందిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ నాలో మాత్రం చేయాలని ఉన్న అటువంటి ఆలోచన రావట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులలో ఏమాత్రం కూడా సంతోషం అనేటువంటి మాట నాకు దూరమై చాలా రోజులు అయిపోయింది. వాస్తవానికి అప్పట్లో డే నాడు దేవునికి చందా వేద్దామన్నా కానీ నా జోబులో 10 రూపాయలు కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితులలో సరే ఏదైతేనేమి చేసుకుంటూ వస్తున్నాను. ఆ సందర్భంగా చర్చికి వచ్చిన తర్వాత దేవుని మీద నమ్మకంతో పాస్టర్ చెప్పినటువంటి మాటల మీద నమ్మకంతో మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను.
చేసిన తర్వాత నెల తిరిగే లోపు చూసుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మామూలుగా మేము ఈ బిజినెస్లో 5% బెనిఫిట్ వస్తే చాలు, అదే ఎక్కువ అనుకుంటాం. 8% వస్తే అతి ఎక్కువ అనుకుంటాం. ఎవరో కొందరు రేర్ పర్సన్స్ 10%, 12% ఇన్కమ్ జనరేట్ చేశామని చెప్తుంటే వింటాం తప్ప చూసిన సందర్భాలు లేవు మాకు. ఆ పరిస్థితుల్లో నాకు వచ్చినటువంటి మొత్తం లాభం ఆ నెలలో 125%. ఇది పూర్తిగా నాకు ఏదో ఒక శక్తి నన్ను ఇలా నడిపించింది తప్ప నా సొంత శక్తి కాదనేటువంటి విధంగా జరిగినటువంటి విషయం ఇది. సరే, ఈ మొదటి నెల జరిగినటువంటి విషయాన్ని పట్టుకొని ఉంటే సరిపోదు, ఇంకో నెల ప్రయత్నం చేద్దాం, చూద్దాం, ఇంకో నెల వేచి చూద్దామనే ఉద్దేశంతో మార్చి నెలలో వెయిట్ చేస్తే మార్చి నెలలో కూడా అనూహ్యంగా 98% వరకు నాకు అభివృద్ధి నేను అక్కడ చూశాను. ఈ 2 సందర్భాలలో నేను ఏదైతే గతంలో ఉపయోగించినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఉపయోగించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదే యూజ్ చేశాను తప్ప కొత్తగా నేను యూజ్ చేసింది ఏమీ లేదు. ఇక్కడ నేను నా భార్యతో పంచుకున్న విషయం ఏంటంటే, పీటరు ఏదైతే రాత్రంతా చేపలు పట్టాలని ప్రయత్నం చేసినప్పుడు అదే వల ఉపయోగించాడు, అదే బోట్ని ఉపయోగించాడు, అదే నీళ్ళల్లో చేపలు పట్టాలని ప్రయత్నం చేశాడు. నేను యూజ్ చేసినటువంటి విధానం కూడా నాకు అదే విధంగా అనిపించింది. అక్కడ ఎప్పుడైతే పీటర్కి జీసస్ తోడయ్యాడో వలలు పిగిలిపోయేంత, పడవలు నిండిపోయే, దోణెలు నిండిపోయేంత ప్రతిఫలం అతనికి వచ్చింది. సేమ్ నాకు కూడా సేమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేశాను, సేమ్ బిజినెస్లోనే ఉన్నాను, అన్నీ ఏమాత్రం మార్పు చెందలేదు. ఇక్కడ నేను నేను ఎలివేషన్ కింగ్స్ టెంపుల్ చర్చికి రావడం, దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించడంతో అనూహ్యంగా 125% నాకు ప్రతిఫలం రావడం అనేది ఊహించరన్నటువంటి విషయం. 1 నెల కాదు, 2 నెలలు కాదు, కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంది. సరే, ఇది జరుగుతుంది కదా అని చెప్పేసి అని మళ్ళీ వేరే వ్యక్తుల దగ్గర నుంచి అప్పు తీసుకొని ఒక $888 ఇన్వెస్ట్మెంట్ చేసి చూశాను. ఈ నెల కూడా మళ్ళీ సేమ్, అంతకంటే ఎక్కువ 12 రోజుల్లోనే. ఎందుకంటే ఈ $888 నేను పెట్టింది మార్చి 24వ తారీఖు నాడు. ఏప్రిల్ 12వ తారీఖు కల్లా 100%. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ట్రేడింగ్ జరిగేది ఓన్లీ వారానికి 5 రోజులు. ఈ 5 రోజులు అంటే మొత్తంగా చూస్తే నికరంగా అక్కడ హార్డ్లీ 12 రోజులు ట్రేడింగ్ జరిగితే 12 రోజుల్లోనే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 100% రావడం జరిగింది. ఇక ఇప్పుడు సాక్ష్యం పంచుకోకపోతే ఇది స్థిరీకరింపబడదు అనేటువంటి ఒక నమ్మకం మీద ఖచ్చితంగా సాక్ష్యం పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. సాక్ష్యం పంచుకుంటున్నాను. ఈ పంచుకోవడం ద్వారా కొంతమందికి నేను ఖచ్చితంగా ఆర్థికంగా ఎలివేషన్ అయ్యాను. ఏదైతే నా తలంపులు ఉన్నాయో, జీవితంలో ఎలివేట్ కావాలి, కేవలం ఉద్యోగం చేసుకుంటే మనకు వచ్చే జీతమే ఉంటుంది తప్ప అభివృద్ధి అనేది కనిపించదనే ఉద్దేశం ఏదైతే నాలో ఉందో అది ఇప్పుడు నేను పూర్తిగా అనుభవించగలుగుతున్నాను. కాబట్టి పూర్తిగా సంతోషంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రతి నెల నాకున్నటువంటి సంపదను అభివృద్ధి చేసుకుంటాను. ఎంత అంటే ఖచ్చితంగా 100% చేసుకుంటాననే నమ్మకం నాకు కలిగింది. ఈ నమ్మకానికి పూర్తి కారణము దేవుడు నాతో ఇప్పుడు ఉన్నాడని చెప్పుకోవడం, దేవుడు నాతో ఉన్నాడని పూర్తిగా విశ్వసించడం, నేను ఈ చర్చికి రావడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయని పూర్తిగా నమ్మకంతో ఉన్నాను. సీనియర్ పాస్టర్ గారు చెప్తూ 10వ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారు. ఆ విషయాన్ని కూడా నేను ఇంతవరకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఈ మంత్ నుంచి మళ్ళీ అదే విషయాన్ని నాకు ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాంట్లో 10% ఖచ్చితంగా దేవునికి సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే నాది కాదు అని చెప్పారు. దాన్ని ఫాలో కావాలి, దాని ప్రకారం చేస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా పూర్తిగా ఇప్పుడు నా జీవితంలో ఉద్యోగం వదిలిపెట్టే సమయంలో నా బంధువులు, నా మిత్రులు, నా తోటి స్నేహితులు ఏముంది, రోజుకు ఒక 2 క్లాసులు చెప్పుకుంటే నీకు వచ్చేసారి నీకు వస్తుంది, అంత ఇబ్బంది లేదు, అనవసరంగా ఎందుకు రిస్కులు, బిజినెస్ అంటే రిస్క్, దాంట్లో పోయి ఎందుకు నాశనం అవుతావు అని ఏవైతే ఫ్రెండ్స్ చెప్పారో వాళ్ళ మాట నిజం కావద్దని ఎంత ప్రయత్నం చేసినా కానీ సాధ్యం కానిది దేవుడు తోడుండంతో నాకు అన్ని జరుగుతున్నాయని పూర్తి నమ్మకంతో నేను ఇప్పుడు ఉన్నాను. నా జీవితంలో జరిగినటువంటి ఈ అద్భుతానికి ముందుగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదేవిధంగా సీనియర్ పాస్టర్ రాజ్ కుమార్ పట్టా గారికి మరియు మర్లిన్ పట్టా గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.
You heard the testimony of Brother Ravi. He was sharing with us, besides having a job, he wanted to get into this business of share market and how he suffered a great loss in that business. మనము బ్రదర్ రవి గారి యొక్క సాక్ష్యాన్ని విన్నాము. ఆయనకి ఉద్యోగంతో పాటు ఈ వ్యాపారం చేయాలని ఉండేదండి. ఆయన ఉద్యోగంతో పాటు షేర్ మార్కెట్లోకి రావడం జరిగింది. అందులో గొప్ప నష్టం చూశాడు. He said he experienced loss after loss in that business. ఆ వ్యాపారంలో ఆయన నష్టం వెనకాల నష్టం చవి చూశాడండి. And he said one of his friends invited him to the King's Temple, and when he entered into the King's Temple, the first word that he saw was elevation, and he got really excited about that, and he received that word for his own life. అయితే ఆయన స్నేహితుడు కింగ్స్ టెంపుల్ సంఘానికి ఆహ్వానించినప్పుడు మొదటిసారిగా ఆయన కింగ్స్ టెంపుల్కి వచ్చినప్పుడు అది ఎలివేషన్ అనే ఒక మాటని ఆయన తీసుకున్నాడు. అది చూసినప్పుడు తన జీవితంలో అది పొందుకున్నాడండి. And he said once he received that word, he started coming and listening to the word of God and being greatly strengthened in the word. ఆయన ఆ ఒక మాటని స్వీకరించాక దేవుని సంఘానికి రావడం జరిగింది. దేవుని వాక్యం పొందుకొని బలపరచబడడం జరిగిందండి. My friend, you heard him share about how God supernaturally turned around everything in his life. మీరు విన్నారండి ఆయన జీవితంలో దేవుడు సహజాతీతంగా ఎలా తన జీవితాన్ని మొత్తం మలుపు తిప్పాడో విన్నారు మీరు. He shared with us as to how in the share market nobody makes an increase more than 10%. అందరికీ తెలిసిన విధంగా షేర్ మార్కెట్లో 10% కంటే ఎక్కువగా ఎవరు సంపాదించలేరు. But something happened in his life. God did something that never happened in the history of that share market. ఆ షేర్ మార్కెట్ చరిత్రలో జరగనిది దేవుడు తన జీవితంలో చేశాడండి. He said he made more than 100% of profit in that same month. ఆ నెలలోనే 100% కంటే ఎక్కువ లాభం ఆయన సంపాదించుకోగలిగాడు. He got really excited because he knew that word elevation went to work in his life. ఆ పదోన్నతి అనే ఒక మాట తన జీవితంలో పనిచేసిందని ఆయన ఉత్సాహించాడు. Not only that, he shared with us within a few months God did another miracle. మరి కొన్ని నెలల్లోపే దేవుడు ఇంకొక అద్భుతాన్ని తన జీవితంలో చేశాడండి. And this time he said he made 92% of profit in that share market. ఈసారి 92% లాభంని ఆయన పంచుకున్నాడు. So truly, my friend, that word elevation started working, started manifesting in his life because it was one miracle after the other. God has been increasing him supernaturally in this aspect. ఆ యొక్క హెచ్చింపు అనే మాట తన జీవితంలో పనిచేయడం జరిగిందండి. ఒకదాని వెనకాల ఒకది ఆయన ప్రతి దాంట్లో ఆ యొక్క పదోన్నతి మరి హెచ్చింపు తన జీవితంలో చూశాడు. That's the God we are talking about. God can turn around impossible situations. He said when he came to the church, he suffered great loss. It seemed like it was all over. But when he came and received that word started working in his life, and God supernaturally blessed him and increased him. మనం అలాంటి సహజాతీతమైన గొప్ప కార్యాలు చేసే దేవుడి గురించి మాట్లాడుతున్నామని ఆయన ఎంతో ఆ నష్టాల్లో ఆ సమయంలో సంఘానికి వచ్చినప్పుడు ఆ మాట పొందుకొని తన జీవితంలో గొప్ప హెచ్చింపును మరియు అభివృద్ధిని చవిచూశాడు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రెబెకా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ శామ్యుల్ పట్ట అండ్ పాస్టర్ మెలిన్ పట్ట గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు దేవుడు నా లైఫ్లో చేసిన కార్యాలు బట్టి దేవుడికి నాకు హృదయపూర్వక వందనాలు. నాకు మ్యారేజ్ 2010లో అయింది. ఇట్స్ అ లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. వీ లైక్ ఈచ్ అదర్ సిన్స్ 6 years. సో చాలా బాగా గ్రాండ్గా మా పేరెంట్స్ మ్యారేజ్ చేశారు. సో మ్యారేజ్ అయిపోయింది. ఫ్యూ మంత్స్ we were happy together, and in 2011 I'm blessed with a baby girl. So as soon as I gave a birth to a girl, మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ చాలా వచ్చేసాయి. మేబీ బికాస్ ఆఫ్ హీ ఈజ్ నాట్ ఫినాన్షియలీ స్ట్రాంగ్, అండ్ నాకు అతని నుంచి దూరం ఉన్నందుకు అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయని మా ఇద్దరి మధ్య చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయ్యాయి. సో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మా ఇద్దరం విడిపోయి నేను మా పేరెంట్స్ దగ్గర ఉండడము 2011 పాప పుట్టినప్పటి నుంచి 2014 జనవరి వరకు. సో 2 years we were apart. అసలు కాల్ లేదు. అంటే నేను మధ్యలో కాల్ చేశాను, బట్ హీ వాజ్ జస్ట్ అనాయింగ్ మీ. సో అప్పుడు నాకు ఇంకా అతనికి వేరే లైఫ్ ఏదో ఉంది అనుకొని చాలా డిప్రెస్గా, చాలా డౌన్గా అయిపోయాను నేను. ఐ హ్యాండిల్డ్ సింగిల్ యాజ్ అ సింగిల్ మా పేరెంట్. మా డాటర్ని నేనే చూసుకోవడము, జాబ్ చేసుకోవడము. ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. మై పేరెంట్స్ వేర్ వెరీ కైండ్ పీపుల్. నా హస్బెండ్ లేకపోయినా, మ్యారేజ్ అయిపోయినా, వీఆర్ 4 daughters to my parents. I'm the elder one. So they have more other 3 daughters. I'm not only daughter to take care of me and my daughter. But still they are very kind. They have shown very much love towards me and my daughter. But still వాళ్ళు లోకల్ ఏమేమి నేర్పించి మా పేరెంట్స్ని ఏమన్నారో, ఒకరోజు మా మమ్మీ ఫెడ్అప్ అయిపోయి తను కూడా హెల్త్ బాగుండదు, నన్ను చాలా మాటలు అనేసింది. నా ఫ్రెండ్స్ కూడా, ఏంటి మీది లవ్ అరేంజ్డ్, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు ఇట్లా విడిపోయారు, అంటే మీ జస్ట్ అట్రాక్షనా, అది ఇది. అంటే నాది నేను మా ఇద్దరి మధ్యలో గొడవ తక్కువ, బయట మనుషులు అనే మాటలు ఎక్కువ.
ఈ టార్చర్ భరించలేక ఇంకా నేను బ్రతకొద్దు, చనిపోవాలి అని ఒక డెసిషన్ కి రాను డిసైడ్ చేసుకోవడం. అంటే ఒకటేసారి కాదు, రోజు రోజు నాకు థింకింగ్ వచ్చేది చనిపోవాలి, ఇంకా వద్దు లైఫ్ అని. మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నేను అతను కాల్ చేస్తే అతను కాల్ ఎత్తకపోవడము, ఇద్దరము గొడవ పడి ఈ గొడవ అనేది ఒక లీగల్ ఇష్యూ వరకు వెళ్ళి వీఆర్ అబౌట్ టు టేక్ డివోర్స్. అతను పాప 2 years మధ్యలో 2 birthdays అయ్యాయి. హీ నెవర్ కాల్డ్ అట్లీస్ట్ ఆన్ హర్ బర్త్డే, అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే ఆర్ సెకండ్ బర్త్డే నెవర్ కాల్డ్. సో ఇంకా అతనికి షూర్ గా వేరే లైఫ్ ఉంది అనుకుని నేను ఇంకా అతన్ని కాల్ చేయడం మానేశాను. ఇంకా మా ఇద్దరికి డివోర్స్ ఇంకా రేపు మాప ఇంకా 2 weeks లో డివోర్స్ కేసు ఫైల్ అవుతుంది అనగానే వన్ ఆఫ్ మై ఆంట్ షీ ఇన్వైటెడ్ మీ టు కింగ్స్ టెంపుల్. ద డే ఆన్ November 21st వాస్ థర్స్డే. మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది మా పేరెంట్స్ తో, నాతో. ఇంకా హస్బెండ్ కూడా నా సైడ్ లేరు, ఇంకా పాప కూడా హస్బెండ్ లేనప్పుడు నాకు ఎందుకు, ఇంకా నాకు ఈ లైఫ్ ఎందుకు అని November 22nd మార్నింగ్ చనిపోదాం ఇంకా అని అనుకున్న సమయానికి నా మైండ్ లో క్లిక్ అయింది, అరే టుడే ఇస్ ఫ్రైడే, వై డోంట్ ఐ గో టు కింగ్స్ టెంపుల్ అండ్ ఐల్ బి బ్లెస్డ్, దెన్ ఐ కెన్ డై, ఐ కెన్ కమిట్ సూసైడ్ హ్యాపీలీ సో దట్ ఐల్ గో టు హెవెన్ అని ఒక థింకింగ్ అనేది నా మైండ్ లో సాటర్న్ థింకింగ్ ఏమో మేబీ అది వచ్చింది. సో ఆ రోజు నేను మీటింగ్ కి వచ్చాను ఇంకా November 22nd. రాగానే వర్షిప్ అయింది and that day Sister Melin Patta has took mic to preach the message, and when she came on stage, as soon as she took the mic, the first word she delivered, those who want to commit suicide, please come in front of the stage. Means అది చెప్పగానే నాకు ఇలాంటి భయము లేస్తే ఎక్కడ ఈగో ప్రాబ్లం, ఎవరు చూస్తారో అబ్బాయి అమ్మాయి ఏంటి అంటే పలానా తెలిసిన అమ్మాయి ఎవరైనా చూస్తారని. ఇంకొక దిక్కేమో నా మనసులో దేవుడు ఇట్లా తట్టుతున్నట్టు, లే గెటప్, ఐఎమ్ కాలింగ్ యూ గెటప్ అని మనసులో ఒకలాంటి భయం ఇవ్వాలొద్దని. బట్ స్టిల్ నేను దేవుడికి రెస్పెక్ట్ ఇచ్చి ఐ రిసీవ్ దట్ వర్డ్, లేసి ముందుకెళ్ళాను. సో మేడం సిస్టర్ మెలిన్ పట్ట ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేశారు. అండ్ దట్ డే ఇట్ సెల్ఫ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ sat in my place, she was showing her hand, she was praying for all of them, healing prayer who are jobless, who are homeless, who are suffering with their court cases, legal issues, and so on, etc. Pray just up. Her hand was straight on me when she was delivering that word, who are suffering with the legal issues. ఆ మాట ఆ ఒక్క రోజే ఆ 2 words తోని I was very much blessed. నా మనసు ఎంత అంటే ఎంతగానో చర్చ్కి వచ్చినప్పటి నుంచి ఏడ్చేదాన్ని, తన మాట చెప్పగానే ఒకలాంటి ఆనందమైన ఏడుపు ఏడ్చాను నేను. ఇంకా అప్పటి నుంచి బాధకరంగా ఏడుస్తున్నాను. ఇంకో దిక్కు దేవా నువ్వున్నో ఎవరు లేకపోయినా, నాకు తల్లిదండ్రులు నా భర్త ఎవరు లేకపోయినా నువ్వు ఉన్నో దేవా నాకు అని చాలా ఏడ్చాను. ఐ ఫీల్ బ్లెస్డ్ సో మచ్. చనిపోదామని అనుకుని బ్లేడ్స్ అవన్నీ తెచ్చుకున్నా ఆ రోజు. బట్ ఇవన్నీ వేస్ట్. దేవుడు ఉన్నాడు, హీ విల్ లీడ్ మై లైఫ్. నేను అవన్నీ రిసీవ్ చేసుకున్నాను. దేవా ఐ బిలీవ్ యూ, మీరే నా లైఫ్ ని నడిపించండి. ఏదైతే మాట ఇప్పుడు డెలివర్ చేశారు సిస్టర్ మెలిన్ పట్ట, ఐ బిలీవ్ దాట్ అని నేను నమ్మకంతో నిలబడి మాట రిసీవ్ చేసుకున్నాను. And this started manifesting in my life very soon in the first month. I came on November 22nd, and on December 22nd itself, in this meanwhile 1 month itself, మా ఇద్దరికి మాటలు ఎప్పుడు కలిసాయో నాకు తెలీదు. He called me, I called him, I started giving respect him, he started giving respecting. Humbleness అనేది ఇద్దరి మధ్యలో వచ్చేసింది. ఒకలాంటి ఈగో అనేది పోయి ఇద్దరం మంచిగా ప్రేమతో మాట్లాడుకోవడము. అండ్ December 22nd కి he gifted me a smartphone, nice phone, because the very next month January 22nd is my birthday. So 1 month before itself he wanted me to use that. So adaipoyindi. Main గా సిస్టర్ మెలిన్ పట్ట ఏమన్నారంటే, వచ్చే న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే యూ విల్ బి గెటింగ్ ఎలివేషన్. ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ తో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దో యు ఆర్ జాబ్లెస్ ఆర్ హోమ్లెస్, వాట్ ఎవర్, మీరు దాని నుంచి విల్ గెట్ డెలివరెన్స్ అని చెప్పారు. అప్పుడు నేను నా మనసులో చేయబెట్టుకుని, నాకు ఈ ప్రాబ్లం ఉంది దేవా, నాకు నువ్వు ఈ ప్రాబ్లం నుంచి యూ విల్ ఫ్రీ ఫ్రమ్ మీ దిస్ అని నేను ప్రేయర్ చేసుకున్నాను. అది నాకు నా లైఫ్ లో జరిగింది. January 22nd కల్లా, యాక్చువల్లీ ఐ వెంట్ ఆన్ January 18th at my in-laws house. 22nd is my birthday, and it was very much surprise birthday party celebrated at my in-laws house with my husband. So now he is very kind to me. పెళ్లికి ముందైతే ప్రతి విషయానికి ఇద్దరం గొడవ పడేవాళ్ళము. ఇప్పుడు గొడవ పడుతున్నాము, కానీ ఆ గొడవకి ఈ గొడవకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ గొడవలో ఈగోనెస్, ఇప్పుడు గొడవ పడి మళ్ళీ అండర్స్టాండింగ్. సో హీ బిలీవ్ గాడ్, బట్
according to the worldly pleasures, he's not coming to church. Even I pray for him, but he believes so much. ప్రతి ఒక్క అవసరానికి రెబెకా ప్రే, నాకు ఇట్లా జాబ్ హైక్ కావడానికి ప్రే అని, అంటే ఆ నమ్మకం అనేది నా మనసులో ఉంది. సో ఈవెన్ ఐ ప్రే ఫర్ మై హస్బెండ్ సో దట్ వి బోత్ షుడ్ ఆల్సో కమ్ అండ్ గివ్ టెస్టిమనీ someday in King's Temple. So thank you for God has giving me అంటే ఇంత మంచి కార్యాలు నా లైఫ్ లో దేవుడు చేసినందుకు నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతగా చెల్లించుకుంటున్నాను. అండ్ ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్ శామ్యూల్ పట్ట గారికి అండ్ పాస్టర్ మెలిన్ పట్ట గారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. You heard the testimony of Rebecca too. Very, very interesting. She said she had that suicidal spirit, and that Friday when she came to the service, she even shared with us that once she goes back home, she would just finish her life. అయితే మన సిస్టర్ రెబెకా గారి జీవితంలో కూడా మనం సాక్ష్యం విన్నామండి. ఆమెకి ఈ ఆత్మహత్య తలంపు అలా ఉండింది. ఆ శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలని తలంపుతో వచ్చిందండి. You heard her share all the details about how she had everything in place so that once she goes home, she would just end her life. మీరు విన్నారు ఆమె సాక్ష్యము, తన అన్ని ఎలా సిద్ధపరచుకొని వచ్చింది, ఇంటికి వెళ్ళగానే తన ఒక జీవితాన్ని అంతమొందించడానికి ఎలా సిద్ధపరచుకొని వచ్చిందో మీరు విన్నారు. But our God is a God that can turn situations around. She said when she was in the service, a word was released about her situation, her condition. She was really amazed and she knew that word was for her. She received the word, my friend, and that spirit of suicide was broken upon her life. కానీ ఆమె సంఘానికి వచ్చినప్పుడు ఆ రోజు ఆమెకి ఆ ఒక వాక్యం విడుదల చేయబడింది. ఆ వాక్యము పొందుకోగానే తన జీవితంలో ఆ ఆత్మహత్య తలంపు, ఆ యొక్క ఆత్మ నుంచి ఆమె విడుదల పొందిందండి. And one of the reasons she wanted to commit suicide was because she was going through a hard time in her marriage. They were separated and she was a single mother raising up her daughter, going through a very, very tormenting time in her life. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఒక ఉద్దేశాలు కారణాలు ఏంటంటే ఆమెకి ఆ వివాహంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటిగానే ఉండి తన పిల్లలను ఆమె పోషించాల్సి వచ్చింది. వివిధ కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకోవాలని తలంపు వచ్చిందండి. But God not only set her free from that spirit of suicide, but God also brought about restoration in her marriage. ఇక ఆత్మహత్య అనే ఆత్మ నుంచి విడుదల చేయడమే కాదు, దేవుడు తన యొక్క జీవితాన్ని మరి యొక్క వివాహాన్ని సమకూర్చాడండి. మళ్ళీ she said as she kept coming to the church, words were released about restoration and her husband came back to her and now they are living together. Truly God has restored their marriage. ఆమె సంఘానికి తరచుగా వస్తుండగా ఆ యొక్క మాటలు విడుదల చేయబడ్డాయి. ఆ యొక్క సమకూర్పు అనే మాట పొందుకున్నప్పుడు తన యొక్క వివాహ జీవితము సరిచేయబడింది. Friend, I want you to be encouraged. What God is doing in these lives, He's well able to do it in your life too. మీరు ప్రోత్సహించబడండి. వీరి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయగలడండి. Dear brother Ravi was sharing how he was suffering loss after loss, but when he came into the house of the Lord, when he received Jesus, when he looked to God and when he received that word elevation, how God turned around everything in his life. సహోదరుడు రవి జీవితంలో కూడా ఆయన నష్టం వెనకాల నష్టం చూసినప్పుడు, ఆయన సంఘానికి వచ్చి మాటలు స్వీకరించినప్పుడు తన జీవితంలో గొప్ప గొప్ప హెచ్చింపును చూశాడండి. And how Sister Rebecca was set free from the spirit of suicide. Not only that, God brought about a restoration in their marriage. అయితే మనం చూసే సిస్టర్స్ రెబెకా జీవితంలో చూసినట్లయితే కూడా తన జీవితంలో ఆ యొక్క ఆత్మహత్య అనే ఆత్మ నుంచి ఆమె విడుదల పొందింది. అలాగే తన వైవాహిక జీవితాన్ని కూడా సరిచేశాడు దేవుడు. So no matter what the devil is doing in your life, the devil might be intending something evil in your life, but get ready because God is about to turn it around for good in your life. అపవాది మీ జీవితంలో కీడు చేయాలని తలపెడుతున్నాడేమో, మీరు ఏమి నిరుత్సాహపడకండి. దేవుడు దాన్ని మలుపు తిప్పి మంచిగా మార్చబోతున్నాడు. The Bible says when the enemy tries to come one way, he will flee 7 ways. నీ శత్రువు నీకు ఒక వైపున దాడి చేసినప్పుడు అది 7 మార్గాల నుంచి పారిపోతుంది. Also, if God be for us, who can be against us? దేవుడు మన పక్షాన ఉన్న విరోధి ఎవడండి? My friend, if you will stand on the word of God, if you will look to God, and if you will begin to trust in Him, nothing can come against you. మీరు ఆ వాక్యం పైన నిలబడినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే నీకు ఎదురుగా ఏది రాలేదు. We want to encourage you to hold on to the word of God. Draw your attention to the word of God. Right now you may be facing impossible situations. Right now you may be going through a phase of depression in your life. I don't know what your need is at this point, but God is the one that can meet you at the point of your need. మీరు నిరుత్సాహంలో ఉండొచ్చు, మీ జీవితంలో అక్కరుండొచ్చు. మీరు దేవుని వాక్యానికి సమీపంగా రండి, ఆ వాక్యం పైన నిలబడండి. నీ యొక్క అవసరతను దేవుడు సమకూర్చగలడు. Because the Bible says to him that believeth all things are possible. ఆయన నమ్మువానితో సమస్తము సాధ్యమని
అని వాక్యం సెలవిస్తుంది. Don't be depressed, don't give up, don't think it's all over. It could even be an impossible situation that you may be facing. Maybe a negative report from the doctor, maybe some other challenge at your workplace. My friend, the Bible says, is there anything too hard for the Lord? మీరు నిరుత్సాహంలో ఉండొచ్చు, మీరు నిరీక్షణ కోల్పోయి ఉండొచ్చండి. దయచేసి నిరీక్షణ కోల్పోకండి. దేవుని వాక్యం పైన ఉండి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని రాయబడి ఉంది. Jesus loves you and the Bible says he has a plan for your life, a plan to prosper you, to give you a hope and a future. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనకు మీకు ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ యొక్క భవిష్యత్తు మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. We want you to know that no matter what's going on in your life, no matter what the enemy is trying to do in your life, the Bible says no weapon fashioned against you shall prosper. మీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు విరోధిగా ఏ ఆయుధము రూపింపబడినప్పటికీ అది వర్ధిల్లదు. మీరు ఆ వాక్యం పైన నిలబడండి, ప్రోత్సహించబడండి. So you heard the testimonies of these dear ones that came into the house of the Lord and received that word. They were strengthened in the word of God. My friend, if you will do the same thing, you too will see miracles in your life. మీరు ఈ సాక్ష్యాలు విన్నారండి. వారు సంఘానికి వచ్చి వాక్యాన్ని పొందుకొని బలోపేతమయ్యి అలాగే వారి జీవితంలో గొప్ప కార్యాలు చూశారు. మీరు కూడా అలాగే చేసినట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతాలు చూస్తారండి. The Bible says no enemy can subject you to tribute. The enemy cannot exact from you. The enemy cannot afflict you, my friends. So do not worry, don't give up, don't lose heart. Jesus can turn around every situation in your life. బైబిల్ సెలవిస్తుంది, ఏ అపవాది నీకు కీడు తలిపెట్టలేదండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాటలో ఆయన వాక్యంలో మీరు నిలబడినట్లయితే ఏ అపవాది నిన్ను ఏమి చేయలేదు. No matter what pain, what trouble you are going through, the Bible declares, the Lord is my refuge and my strength, a very present help in trouble. If you are in trouble at this time, call out unto God, my friend, because when you call upon him, he will answer you and he will see you through. మీరు ఎటువంటి నొప్పిలో ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ బైబిల్ సెలవిస్తుంది, ఆయన నా ఆశ్రయ దుర్గము, నా కోట అయి ఉన్నాడు. మీరు ఆయన వాక్యం పైన నిలబడండి. When you look to God, when you put your trust in the Lord, the Bible says, those that put their trust in the Lord shall never be put to shame. So we want you to know, with God on your side, you are a winner and more than a conqueror. దేవుని యందు విశ్వసించిన వారు, ఆయన యందు నిరీక్షించిన వారు ఎప్పుడు సిగ్గుపాలు కారని వాక్యం సెలవిస్తుందండి. మీకు తెలియాల్సింది ఏంటంటే, ఆయన యందు నిరీక్షణ కోల్పోకుండా మీరు ఆయన యందు నిలబడి ఉండండి. At this time, we also want to invite you to our services. We have a Friday night service at 6 o'clock at the Maibub College grounds. If you are sick in your body, facing a challenge, going through an oppression in your life, or you know of a loved one or a friend that's going through challenges, bring them along, get the word of God, receive the word and be set free. ఈ సమయంలో మిమ్మల్ని కూడా ఆహ్వానించాలనుకుంటున్నాను. ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటలకి మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో మా ఆరాధన జరుగుతుంది. మీరు అనారోగ్యంలో ఉన్నట్లయితే, మీకు తెలిసిన వారు కూడా ఎవరైనా రోగము రుగ్మతిలో ఉన్నట్లయితే దయచేసి వారిని ఆహ్వానించండి, వారు కూడా విడుదల పొందుతారు. Also, we want to invite you to our Sunday services. We have 3 power-packed services, 7, 9 and 11 at the same place, Maibub College grounds. My friend, I'm telling you, when you get the word of God, that word can transform you, can touch you and change your life forever. అదే విధంగా ప్రతి ఆదివారము 3 శక్తివంతమైన ఆరాధనలు ఉంటాయండి. 7 గంటలకి, 9 గంటలకి, 11 గంటలకి. మీరు వచ్చి ఆ మాటలు, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే పొందుకుంటారో నీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. We want to encourage you that you got to hold on to the word of God, and when you do that, you are bound to see miracles in your life. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, వాక్యాన్ని పట్టుకొని ఉండండి. ఎప్పుడైతే అలా చేస్తారో మీరు గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. Amen. ఆమేన్.